श्रीगुरुभ्यो नमः। हरि ओं। श्रीमहागणाधिपते नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। గంగా తీరానికి దక్షిణంగా ఉన్నటువంటి యాత్రలు అంటే ఉత్తర తూర్పు దేశ యాత్రలు చేశారు శ్రీరామచంద్రుల వారు 6వ సర్గలో. ఇప్పుడు యాత్రాకాండ 7వ సర్గలో శ్రీరాముని దక్షిణ దేశ యాత్ర గురించి చెప్పుకున్నాం. శ్రీరామదాస ఉవాచ. రామదాసుల వారు అంటున్నారు, ఎలా తెలియజేస్తున్నారంటే, ఆ తర్వాత జగన్నాథస్వామి ఆలయం దర్శించుకొని అక్కడి నుంచి శ్రీరాముడు మత్స్యతీర్థమును దాటి మహానది యొక్క కృష్ణను దాటి పుణ్యస్థలములను చూచుచూ పోయి పానకాల నరసింహస్వామిని చేరి కృష్ణసాగర సంగమున స్నానం చేసుకుని విరివిగా దానములు చేసుకుని దారిలోని పెద్ద పెద్ద తీర్థముల్లో దర్శిస్తూ శ్రీశైల పర్వతమునకు వచ్చి నీలగంగలో మునిగి శ్రీ మల్లికార్జున స్వామిని ఆరాధించారు. అంటే అప్పటికే ఈ క్షేత్రాలన్నీ కూడా ఉన్నాయి, ఆయన దర్శించారు, ఆరాధించారు. అచ్చటి కృష్ణానదియే నీలగంగా అనబడదు. అక్కడ ఉన్నటువంటి కృష్ణానదిని నీలగంగా అంటారు. శ్రీశైల శిఖరమును చూచిన మళ్ళా జన్మము లేదు. అదేవిధంగా శిఖరేశ్వరుని శిఖరము నుండి బ్రహ్మకుండమును దర్శించి పిదప భీమకుండమున స్నానము చేసుకుని అట్లే నివృత్తి సంగమున తుంగభద్రా సంగమంలో మహానదీ సరోవరములో భవనాశిని యందును స్నానములు చేసుకుని వచ్చి అహోబిల నరసింహస్వామిని ఆరాధించి స్తంభమునకు ప్రదక్షిణ చేసుకుని పుష్పగిరికి వెడలి పినాకిరిలో మునిగి పుణ్యస్థలములను మహాలింగములను దర్శించుచు పంపా సరోవరమును చూసి కిష్కిందకు వెడలి సుగ్రీవాదులచే సత్కరింపబడి వారినందరినీ విమానమును ఎక్కించుకొని ప్రవర్షణగిరిలోని తన గుహను చూపుచూ సీతను వేడికలచే సంతోషపరిచి 2వ భీమకుండమున స్నానము చేసి కుమారస్వామిని దర్శించి అగస్తీకుండమును మునిగి అనేక తీర్థములు చూచుచూ తర్వాత కనకగిరిలోని శంభుదేవునికి నమస్కరించి పూజించి వీరభద్రుని దర్శించి వెంకటగిరికి నమస్కరించి తిరుపతి పట్టణవాసి గోవిందరాజుకు నమస్కరించి కపిలధారలో స్నానమాడి తీర్థశ్రాద్ధము పెట్టి పిదప శేషాచలమునకు వెళ్ళి పుష్కరిణీ స్నానము చేసుకుని శ్రీ వెంకటేశ్వరులను ఆరాధించి పంచతీర్థమున మునిగి సువర్ణముఖి తీరవన శ్రీ కాళహస్తీశ్వరనాథుని ఆరాధించి శంకరనారాయణ ప్రియుడకు కాంచీనగర్కి వెళ్ళి వచ్చి సర్వతీర్థమున స్నానము చేసి కామాక్షి దేవిని ఏకాంబరనాథుని ఆరాధించి వేగవతిలో స్నానము చేసుకుని వరదరాజుని పూజించి పక్షితీర్థమునకు వెళ్ళి పూషా విధాత్వను పక్షులను సత్కరించి సీతతోడ పుష్పకమునకు వెళ్ళి క్షీరనదిలో స్నానము చేసుకుని త్రివిక్రమమూర్తికి మొక్కి అరుణాచలమునకు వచ్చాడు. దేనిని స్మరించినంత మాత్రమును ముక్తి లభించను అట్టి అరుణాచలమును ఆరాధించారు స్వామివారు. మణిముక్త్వా నదీ తీరే వృద్ధాచలమగాత్తత వృద్ధాచలేస్మిన్ సంపూజ్య వటపాలం తతోజయు. ఈ విధంగా మణిముక్తా నదీ తీరమున వృద్ధాచలమునకు వెళ్ళి అక్కడ ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి వటపాలనమునకు పోయి వటపాలేశ్వరుని పూజించి శీఘ్రమున యజ్ఞవరాహమూర్తిని ఆరాధించి దర్శనమాత్రమున ముక్తిప్రదముగు శేషలిఖిత తాండవాకృతి గల చిదంబరానికి వచ్చి శ్రీ కావేరీ నదిలో స్నానము చేసిన తరువాత సింహక్షేత్రమునకు పోయి బ్రహ్మపురేశ్వరునికి నమస్కరించి వైద్యనాథునికి ప్రణమిల్లి శ్వేతారణ్యమునకు వెళ్ళి శంఖముఖ్యలో మునిగి ఛాయావనమును చూసి గౌరీమయూరనకు వెళ్ళి వేదారణ్యమును దాటి మధ్యార్జునేశ్వరునికి నమస్కరించి వృద్ధకావేరిలో స్నానము చేసి కుంభకోణమును చూసి శ్రీనివాసుని దర్శించి మంగళ బృందావనమున సారనాథుని శ్రీవాంఛమును ప్రయాగమాధవునికి నమస్కారం చేసి అభ్రు శిరస్థ స్థలమునకు వెళ్ళి కమలాలయమున త్యాగేశ్వరుని ఆరాధించి గయాతీర్థమును మునిగి దక్షిణ ద్వారకలో శ్రీ గోవిందుడిని ఆరాధించాడు. ఇన్ని తీర్థయాత్రలు చేశారు స్వామివారు, మామూలుగా చేయలేదు, చక్కగా. ఆ తర్వాత శ్రీరాముడు సేతుయాత్రను చేసుకొచ్చట. జయపాలపురమున అభయదేశ్వరుని చూసి మునుపు
తనదే ప్రతిష్ఠితమైన విఘ్నేశ్వరుని పూజించి నవపాషాణ తీర్థమున స్నానము చేసుకుని దేవీపట్టణమునకు వెళ్ళి వేతాళ తీర్థమున మునిగి సముద్రమున మునిగి భైరవ తీర్థమున స్నానం చేసుకుని పుష్పకమును ఎక్కి ప్రయాణించి అందరితో పద్మస్థలికి పోయి రామకుండమున లక్ష్మణకుండమున అగ్నికుండమును స్నానం చేసుకుని ధనుష్కోటిలో దిగి మునిగి జటాతీర్థమును సేవించి గంధమాదనమును చేరుకుని మొదట హనుమంతుడు తెచ్చిన విశ్వనాథునికి నమస్కారం చేశాడు. ఇదివరకు ఆ చరిత్ర అంతా చెప్పుకున్నాం మనం. ఆ తరువాత శ్రీరాముడు రామేశ్వరుని ఆరాధించి గంగాజలముతో అభిషేకము చేసుకుని గాజు కుప్పెలు మొదలైన వాటిని ధనుష్కోటిలో వదిలి ధనుష్కోటిలో కోటి తీర్థమును నిర్మించి క్షేత్రపాప పరిహారార్థముగా శ్వేతమాధముని చూచి వివిధ దానాధికములతో 1 నెల గడిపారు. అక్కడ వాహనారూఢులకు దేవతలకు మహోత్సవములను జరిపి క్షేత్రపాపము పోవటకు కోటి తీర్థములో స్నానం చేసి ద్వార గణపతికి మొక్కి మరలా సముద్ర స్నానం చేసి పుష్పక విమానమును ఎక్కి గగనమున పయనించి తాను సముద్రుని అనుగ్రహము కొరకు ఉపవసించిన చోటు దర్భశయ్యమునకు వచ్చి నిక్షేపికా జలమున స్నానము చేసుకుని ఆ తరువాత తామ్రపర్ణి సింధు సంగమంలో స్నానము చేసి దానధర్మములను చేసి తీరవాసి యొక్క స్కందమూర్తిని ఆరాధించి తామ్రపర్ణి తీర్థమున్నే పుణ్యస్థలమును చూచుచూ నవవెంకటనాథులకు నమస్కారం చేసి తోతాద్రికి వచ్చారు. పిదప శ్రీరాముడు తన రాకకి చేత పుష్పమాలికను పట్టి సముద్ర తీరమును ఎదురు చూస్తున్న కుమారిని చూచి వరమును వేడు అని అనుగ్రహించారు. అందుకు ఆమె రామునికి నమస్కారం చేసి, నేను మునిపుత్రికను, నా తండ్రి నాకు సుసేంద్రునికి ఇవ్వదలిచి వారిని పిలిపించాడు. వాడు పెండ్లికి వచ్చి ఆమడ దూరంలో నిలిచాడు. నీవు యాత్రకు వచ్చుచుండు సంగతిని విని నేను మనమున రాముడిచ్చటకు వచ్చుటకు నేను అతన్ని వరించదనని నిశ్చయించదని. నా తండ్రి వలన నా నిశ్చయము తెలుసుకొని సుసేంద్రుడు వెనుకకు వెళ్ళాడు. ఆయన వస్తుంటే నా యొక్క నిర్ణయం, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం స్వయంవరంలో అని అనుకున్నాను. అందువల్ల ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన ఒక ఆమడ దూరములు ఇప్పటికీ నా చింతలో నిలిచి ఉన్నారు. విహారార్థముగా నా తల్లి చేసిన ఉపకరణములన్నింటినీ నా తండ్రి కోపించి సముద్రములో పారబోసాడు. నా కోసం ఆయత్తపరిచినవన్నీ కూడా ఉపకరణములన్నీ కూడా సముద్రంలో పారబోసాడు నేను చేసిన పనికి. ఆ పదార్థములు ఇప్పటికీ అలరచే పొర్లి కనబడుచున్నది. ఇప్పుడు నీచే ధన్యతనెత్తిని, నన్ను దాసిగా అంగీకరింపుము అని ప్రార్థించింది. దానికి శ్రీరాముడు, కుమారిక, నాకు ఈ జన్మమున ఏకపత్ని వ్రతము కలదు, రాగల కృష్ణావతారమున నీవు నన్ను భజింపుము అని వరమునిచ్చాడు. రామవచనానుసారముగా రాముడు ఉంటున్నంత వరకు ఘోరతపమును ఆచరించి దేహాంతమున తపోబరమకే జాంబవంతుడికి జాంబవతి అని కూతురిగా పుట్టి కృష్ణునికి పతి కాగలదు. అది మాట ఆవిడ చరిత్ర. పత్రి కాగలదు. శ్రీరాముడు పశ్చిమ దక్షిణ క్షేత్రములను సేవించి వచ్చట. తూర్పు అయిపోయింది, తర్వాత పడమర దక్షిణం అయింది, ఉత్తర తీర్థాలు అయ్యాయి, తూర్పు తీర్థాలు అయ్యాయి. ఇక పిదప శ్రీరాముడు సుసేంద్రమునకు పోయి పయోష్ణిలో స్నానము చేసుకుని అంత తామ్రపర్ణి తీరమున పృష్ఠసాయి లక్ష్మీగరుడ సేతుడకు నార్యానంతమూర్తిని ఆరాధించాడు. దానిని వేరొక పశ్చిమ వాహినియకు తామ్రపర్ణిగా గుర్తించబడింది. పిమ్మట రాముడు అనంతసేనానికి వచ్చి పద్మతీర్థ, శంఖతీర్థ, మత్స్యనదుల్లో స్నానం చేసుకుని పుష్పక విమానమున బయలుదేరి ధర్మాధర్మ సరోవరమున మునిగి సముద్ర తీర జనార్దన క్షేత్రమునకు పోయి అమావాస్య పూర్ణిమల్లో గంగాధార సంగమంలో స్నానం చేసుకుని జనార్దనుని ఆరాధించి నారీరాజ్యమును చూసి లోకమునకు సందేశమిచ్చటకు దానిలో ప్రవేశించగా చుట్టి వచ్చి శ్రీరాముడు కృతమాలా నదిలోను స్నానం చేసుకుని సింధు నదిలో దిగి తామ్రపర్ణి తీర గజేంద్ర మోక్ష క్షేత్రానికి వెళ్ళి తామ్రపర్ణి మూలమును మునిగి మైరాళ తీర్థమును సేవించి చంద్రకుమార పర్వతమునకు పోయి అక్కడి నుండి దక్షిణ కాశీకి వచ్చి కాశీ విశ్వనాథునికి నమస్కారం చేశాడు. చంపకారణ్యమునకు వచ్చి చిత్రగంగా జలమున స్నానం చేసి హరిహరుని ఆరాధించి పిమ్మట మధురకు వచ్చి వేగవతిలో స్నానము చేశాడు. ఈ విధంగా పశ్చిమ దక్షిణ క్షేత్రాల్ని సేవిస్తూ ఉన్నారు శ్రీరామచంద్ర వారు. మధురై మీనాక్షి సుందరేశ్వరిని ఆరాధన చేసి ద్రవిడిగిరిలో వెంకటమూర్తికి నమస్కారం చేసి కావేరీ మధ్యవాసియగు శ్రీరంగశైలమునకు వచ్చి మాతృభూతేశ్వర, జంబుకేశ్వర,
రంగనాథుని సేవించి అవినాశికి వచ్చి శ్రీరంగపట్టణమునకు పోయి హైమావతిలో స్నానము చేసి శాలిగ్రామమును ఆరాధించి రామనాథపురమునకు వెడలి కుమారధారలో దిగి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఉడుపి కృష్ణమూర్తికి నమస్కరించి శృంగగిరికి వచ్చి తుంగానదీ తీరమున శృంగగిరిలో శారదకు మొక్కి కుంభకాశికి వెడలి ఆ తరువాత కోటీశ్వరమునకు పోయి శివుని సేవించి మూకాంబికు మొక్కి మృడేశ్వరుని చూచి గుణవతేశ్వర ధారేశ్వర గౌరేశ్వర సజేశ్వరుని సేవించి గోకర్ణమునకు వెడలి మహాబలేశ్వరునికి ప్రణమించి హరిహరేశ్వరమునకు పోయి అనేక తీర్థములను దర్శిస్తూ మహేంద్రగిరిలో పరశురాముని చూసి నమస్కరించి భీమేశ్వరమునకు వెడలి దౌమ మహాబలమూర్తిని సేవించి కొల్హాపురం మీడియు కరవీరపురమునకు వచ్చి కృష్ణవేణి సంగమమున స్నానము చేసుకుని విమానమును ఎక్కి గదాలక్ష్మీశ్వరునికి ఏతించి ఘటప్రభలో స్నానం చేసుకుని పుణ్యస్థలములను చూచుచు మల్లారీశ్వరుని ఆరాధించి పాండురంగని పూజించి చంద్రభాగలో మునిగి భీమా సంగమమునకు వచ్చి చందలకు వెళ్ళి ప్రేమపురమును చూచి మార్తాండేశ్వరుని ఆరాధించాడు. ఈ విధంగా ఆరాధించారు. ఆ తరువాత నీలదుర్గ క్షేత్రమును దర్శించి నానా స్థలములను చూస్తూ తుడిజాపురిలో భవానీదేవిని ఆరాధించి పిదప మాణిక్యాంబను పూజించి అంబాపురిలోని యోగీశ్వరి యొక్క వరాంబను చూసుకుని వైద్యనాథునికి నమస్కరించేసి పంజరా సంగమునకు వచ్చి నాగేశుని పూజించి పూర్ణ సంగమమున గోదానదికి ఉత్తర తీరమున తన పేరుతో ఒక పురమును కల్పించి ముద్గరాశ్రమమునకు వచ్చి సింధుసేనా సంగమునందు బాణతీర్థమున స్నానం చేసుకుని గోదానదిలో అబ్ధక్షేత్రమున స్నానం చేసుకుని త్రివిక్రముని అర్పించి గోదా తీరమున ఒక రామపురిని కల్పించి అంబికను ఆరాధించి చండికను అర్చించి ఆత్మతీర్థ స్నానానంతరము విజ్ఞానేశ్వరునికి నమస్కరించి మహాలక్ష్మిని విలోకించి బడబా సంగమమునకు వెడలి ప్రతిష్టానము అవలోకించి వృద్ధుల సంగమున స్నానం చేసుకుని శివానంద సంగమమున విష్ణువుని పరిపూజించి తన పేరుతో ప్రసిద్ధ తీర్థము గల ప్రవరా సంగమమునకు వచ్చారు. శ్రీరాముడు అక్కడ సిద్ధేశ్వరుని ఆరాధించి నివాసపురికి యత్నించి నూపురపురికి వచ్చి అట్లే పుణ్యస్థలములను అవలోకించుచు గోదా తీరమున్నే పుణ్యస్తంభమును స్థాపించి భద్రు సంగమమునకు విరతా సంగమమునకు జనస్థానమునకును క్రమముగా వచ్చి త్రేంబక క్షేత్రమును చేరాడు. దక్షిణ దిక్కులోని రాజులచే పూజింపబడి శ్రీరాముడు వారి నుండి కానుకలను గైకొని వారిని విమానమును ఎక్కించుకొని వెళ్ళాడు. విష్ణుదాస్ కూడా శ్రీరాముడు త్రేంబక క్షేత్రముల వరకు చేసిన దక్షిణ దిక్కు యాత్ర గురించి నీకు చెప్పబడింది అని రామదాసు గారు కృష్ణదాసు గారితో చెప్పారు. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి చే రచింపబడిన ఆనందరామాయణములోని యాత్రాకాండలో దక్షిణ దేశ తీర్థయాత్రా వర్ణనం అనే 7వ సర్గ ముగిసింది మాట. ఆ తరువాత 8వ సర్గలో చెప్పుకుంటున్నాం. 8వ సర్గలో శ్రీరాముల వారు పశ్చిమ దేశ యాత్ర చేశారు. విష్ణుదాస ఉవాచ గురోజాతో సందేహో మచిత్తే వదామ్యహం సత్వయా చిజ్యతాం స్వామిని సాధవోహి కృపాళవ అని చెప్పి విష్ణుదాసు సందేహం ఒకటి అడిగారు. శిష్యుడైన విష్ణుదాసు గురువుగారైన రామదాసు గారిని అడుగుతున్నట్ట, స్వామి నాకు ఒక సందేహం కలిగింది, దయచేసి సందేహాన్ని తీర్చండి. సాధువులు దయావంతులు కదా, యాత్ర చేయవారు వాహనమును ఎక్కకూడదని విని ఉన్నాను. మరి శ్రీరామచంద్రుడు ఎందుకు పుష్పక విమానమును ఎక్కి యాత్ర చేశాడు అని అడుగుగా అందుకు రామదాసు గారు చెప్తున్నారు, ఛత్రచామరమును ధరించి ద్వీపాధిపతి ఒక రాజు కాలినడకతో యాత్ర చేయరాదు. దానికి ప్రతిదానికి నియమాలు ఉంటాయి కదా, ఎవరు ఏవి ఎలా చేయాలో అన్నీ ఉంటాయి. మండలాధిపతి ఒకవేళ చేయవచ్చు, మరియు రాజుకు దేవునికి పెళ్లిలోని వరునికి మఠాధిపతికి కాలినడక కూడదు. కనుక శ్రీరాముని విషయమునందు నీవు సందేహించవలదు. తక్కిన వారి కన్నను శ్రీరామాజ్ఞ వలన అందరినూ వాహనారూఢులైరి. జగదీశ్వరుని చర్య ఎవరికి తెలియను. ఇక రామచంద్రుని పశ్చిమ దిక్కు యాత్ర కథను విను. త్రేంబకము నుండి రాముడు బయలుదేరదలిచినను సీత ఆ పర్వతమున 3 రాత్రులు ఉండదలిచింది. పిదప సప్తశృంగ పర్వతమునకు వెడలి అక్కడ నుండి అగస్త్యాశ్రమునకు పోయి సుతీష్ణాశ్రమమును చూచి మైరపురమునకు చేరింది. పిదప శ్రీరాముడు కృష్ణేశ్వరమునకు నమస్కరించి శివతీర్థమున స్నానము చేసి రమ్యముకు దేవగిరిని చూచి విరాక్షేత్రమునకు వచ్చి తల్లి ఎదుట ఉండు దేవుని దర్శించి తక్కిన స్థలములను చూచుచూ వచ్చి దేవవాటమున
నారసింహునికి నమస్కారం చేశాడు. అందరితో విధి విధానముగా పయోష్ణులో స్నానం చేసుకుని తాపీ నది మూలమున తన పేరు ఒక కొండను ఏర్పరుచుకుని దేవానదిలో స్నానం చేసి ఓంకారేశ్వరుని ఆరాధించి పశ్చిమాభిముఖముగా వివిధ పుణ్యస్థలములను చూస్తూ దర్శిస్తూ తాపీ సంగమమున మదా సంగమంలోను మహీనది యందు స్నానం చేసుకుని ప్రభాస క్షేత్రానికి వచ్చారు. అక్కడ పంచ సరస్వతీ సంగమం మునిగి సౌరాష్ట్రందరి శోభనాథ స్వామిని దర్శించి సాబర్మతీ నదిలో దిగి ఇట్లే నానాస్కరములను వీక్షించుతూ శంఖోద్ధారమునకు వచ్చాను. పిదప రాముడు గోమతీ నదిలో యథావిధిగా స్నానం చేసుకుని ద్వారవతిని ప్రవేశించాడు. ఆ నదీ సిద్ధములకు సప్తమోక్ష పట్టణంలో ప్రసిద్ధమైన ద్వారావతిని చూసి తీర్థవిధిని ఆచరించి దాన ధర్మములు ఆచరించి శ్రీరాముడు ఇంకా అనేక పుణ్యస్థలములను చూచి పశ్చిమ దేశ రాజులకి పూజింపబడి వారి నుండి కానుకలను గైకొని వారందరినీ పిలుచుకొని సరస్వతీ తీరమున పుణ్యస్థలములను పరిశీలన చేస్తూ పుష్పక విమానమును ఎక్కి పుష్కర క్షేత్రమునకు వచ్చి సర్వనృపమావృతుడై సంతృప్తి నందెను. శ్రీరాముడు ప్రతిదినము కూడా కోట్ల కొలది బ్రాహ్మణులకు దివ్యాన్న పానీయములచే సంతర్పణ చేయుచుండెను. ఆ పుష్పక విమానమున అయోధ్యలో మునుపున్నవారును పూర్వ దక్షిణ పశ్చిమ దేశీయులకు రాజులను సైన్యములను పరివారజనులను అందరూ శ్రీరాముని వలన అతిథి వలె సాదరముగా సమ్మానింపబడి సుఖముగా ఉండిరి. ఒక్కడును వేరుగా వంట చేయలేదు. ఎవ్వరికి తృణకాష్ట జరాదుల చింత లేదు. అంత అచ్చట నాకు ఎట్లు భోజనం లభించును అనే చింతే లేదట. ఇంతమందికి కూడా అంత బాగా చేశారు స్వామివారు. అచ్చట అందరినూ ఆకలికి మందును మాత్రము అడుగుచుందు. సంతత వాద్యధ్వనునిచే నిద్రకు దారిద్ర్యము కలిగింది. నిద్ర లేదు, నిద్రపోవట్లేదు ఎవరు కూడా, అంత వైభవంగా ఉంది. అదేవిధంగా గీతాభయ క్రీడావచనములచే వారకాంతులకు మిక్కిరి భయము కలుగుచుందట. ఎంత చేసినా సరే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండడమే కానీ ఎక్కడికి విరామం విసుగు లేదు. అక్కడ రత్నదీపాలకే ఎవ్వరూ పగటికి రాత్రికి తేడా తెలుసుకోలేకపోతున్నారు. రాత్రి పగలు ఒకలాగే ప్రకాశంగా ఉందట ఆ రత్నదీపాల వల్ల. విమానము పగలను రాత్రుల్లోనూ ప్రయాణిస్తూనే ఉందట. ఇట్లుండ పుష్కరపుర వాసులు మహాశబ్దమును వినిరి. అది ఏమనినా విమానములోని మంగళ వేదఘోష, వారణారులు, దివ్యాభరణధ్వనులు, వీణావేణ మృదంగాది వాద్యనాదములు, వాహనములు, ఘంటాదిధ్వనులు, వీరులు, సంరామములు, హరికీర్తన స్వరములు, రామనామ పారాయణములు, వందిమాగదల జయ జయ ద్వానములు, బాలుర రోదనలు, గోమహిష్యాది దోహన శబ్దములు, నారదాదుల వీణానాదములు, గడియారపు శబ్దములు, పురాణ శ్రవణ సన్నాదములు. ఎంతమంది జనమండి, ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటూనే ఉంటున్నారు. ఎన్నో అంతస్తులు, ఎంతమందో రాజులను ఎక్కించుకొని అలాగే వెళ్తూనే ఉన్నారు. నారీనరుల వివిధ పనుల్లోని వివిధ ధ్వనులను కలిగి ఇట్లు నాదబ్రహ్మమయమై ఉండు విమానమున వచ్చుచుండగా వేకువజామున పుష్కరవాసుల్లో కొందరు ఏమిటిది మహానంది యొక్క ఘంటాధ్వని వినవచ్చుచున్నదని కొందరు విమానం మీద ఇంద్రుడు స్వర్గమునకు పోగుచున్నాడని కొందరు గగనమున రంభాదులు వచ్చారని కొంతమంది మేఘగజములనియు, కొందరు ఐరావత బృహితమనియు, కొందరు ప్రళయం వచ్చినని సాగరఘోషని, కొందరు ఇది ఆంజనేయ ఆర్భాటమని, కొందరు గరుడ నాదమని, కొందరు గంధర్వులు విమానరూఢులై సంచరిస్తున్నారని, కొందరు నాగకంజకల గానమనియు వితర్కించు శ్రీరామ పుష్పకమును చూచి ఎందరో ఆనందించారట. పిదప అచ్చటి వారందరూ సభాప్తికముగా ఉపాయమును అందుకొని సంతుష్టులై సప్రేమముగా శ్రీరాముని దర్శించి తమ జన్మ సాఫల్యతనుగా భావించుకొని శ్రీరామునికి నమస్కరించారట. శ్రీరాముడు విమానము నుండి దిగి బ్రాహ్మణోత్తములను పలకరించి యథావిధిగా వారిని అర్చించి అతడి తీర్థవాసులతోడ శ్రేష్టమైన పుష్కరాన్ని చేరేట. శ్రీరాముడు అక్కడ స్నానం చేసుకుని యథావిధిగా తీర్థశ్రాద్ధమును పెట్టి కాశీకన్నును కోటింతలుగా దాన ధర్మములను వస్త్రాన్న పానాలంకరాదులను పంచేట. వస్త్రము, అన్నము, పానాలు అందరికీ పంచాడు. పిదప వారికి అనుజ్ఞనుంది శ్రీరాముడు ఉత్తరమునకు వెళ్ళాడు. ఇట్లు పశ్చిమాది కీర్తియాత్ర నీకు చెప్పిదిని. శతకోటి ప్రవిస్తరమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణములోని యాత్రాకాండలో పశ్చిమ దేశ తీర్థయాత్రా వర్ణనమనే 8వ సర్గ ముగిసింది. ఇప్పుడు మనం 9వ సర్గ చెప్పుకుందాం. మళ్ళీ రామదాసు గారు చెప్తున్నారు. ఉత్తరాభిముఖో రామస్తతః పశ్చిమ స్థలాని సహ యయౌ పర్వతతీర్థంచ తతో జ్వాలాముఖీం యయౌ
పశ్చిం స్థలాన్ని సంప్రాప దత్తాం శ్రీ మణికర్ణికాం కరతోయా నదీతోయే స్నాతాగ్రేన యయౌ విభు. ఈ విధంగా శ్రీ రామదాస్ గారు మళ్ళీ రాముడు ఉత్తరాభిముఖంగా వెడలి పుణ్యస్థలమును దర్శించుతూ పర్వత తీర్థమునకు వచ్చి పిదవ జ్వాలాముఖికి పోయి అట్లే తీర్థస్థలములను చూచుచూ తప్తయగు శ్రీ మణికర్ణికను చేరెను. కరతోయ నదీ తీరమున స్నానం చేసి దాటిపోవటంలో దోషమును విని ముందుకు వెడలేదు. ఆ నదిని దాటడంలో నదీ తీరం దాటడం దోషమట. ఆ దోషం ఏమైనా కరముతో ఆ నదిని స్పృశించట చేతను, కరముతో ఆ నదిని దాటుట చేతను, గండకీ నదిని ఈదుడు చేతను చేసిన ధర్మమును చెప్పుకున్నట చేతను పుణ్యము నశిస్తుందట. ఇవన్నీ చేస్తే ఆ నదిని స్పృశించినా, కరముతో ముట్టుకున్నా, గండకీ నదిని ఈగినా సరే, ఆ గండకీ నదిని ఈదినా తప్పేట. చేసిన ధర్మాన్ని చెప్పుకోవట చేత ఏదైనా ధర్మ పనులు చేసుకుని చెప్పుకోవడం వల్ల పుణ్యం నశిస్తుందట. అందువల్ల వెనకకి మరలేడు, ఆ నదిని దాటలేదు స్వామి దేవప్రయాగకు వచ్చాడు. అలకానంద నదీ తీరమైన నరులకు దర్శన మాత్రము చేతే ముక్తినిచ్చినట్టు నరనారాయణ ఉండేటువంటి బదరికాస్త్రమును సేవించి కేదారేశ్వరుని ఆరాధించి రకరకాల మూలికలు లభించి చిత్రమైన దేవగంధర్వులకి సేవింపబడే హిమాలయమున మహామార్గమున ప్రయాణించి దురిత పరిహారముకు గంగా సరయూ నదులకు జన్మస్థానమైన మానస సరోవరమును చేరేట. ఎక్కడ స్వర్ణ కమలములు రకరకాల హంసలు కలిగి ఉండునో, ఎక్కడ ముత్యములను ఆహారంగా తీసుకునే రాజహంసలు ఎక్కడ గలవో, ఎక్కడ చిత్రభూమిని ఆశ్రయించి దేవగంధర్వ కిన్నెరలు వసించుచుందురో, ఎక్కడ వారందరినూ అప్సరస స్త్రీలతోడ క్రీడలనంది ఆనందిస్తారో అట్టి మానస సరస్సున శ్రీరాముడు స్నానం చేసి బిందు సరోవరమునకు పోయి అక్కడ అవగాహించి దానాది సత్కర్మములను ఆచరించాడు. పిదప మేరువునందుండు సభలో సమానమైన శ్రేష్టముకు దివ్య బ్రహ్మ సభను చూచి సీతాసహితముగా పుష్పము నుండి దిగి దేవేంద్రులతో వచ్చి నమస్కరించు బ్రహ్మగారి సభకు వెళ్ళాడు. ఆ మానస సరోవరంలో బిందు సరోవరం దగ్గర బ్రహ్మను హృదయానికి హత్తుకొని వారినందరినీ చక్కగా సత్కరించాడు. బ్రహ్మదేవుడు శ్రీరామును పూజించి కామధేనువుని అర్పించాడు. తనకు సమర్పించిన కామధేనువును పుష్పకమందుంచి బ్రహ్మాది దేవతలతో కైలాసమునకు ప్రయాణించాడు. అక్కడి నుంచి బ్రహ్మలోకం నుండి కైలాసలోకానికి వెళ్ళాడు. కైలాసమునకు వచ్చిన శ్రీరామును చూసి పరమేశ్వరుడు పార్వతితో నందివాహనం ఎక్కి స్వాగతం చెప్పారట. పరమేశ్వరుని చూసి శ్రీరాముడు వేగమే గబగబా పుష్పకము నుండి దిగి శివునికి నమస్కరించి శివునిచి ఆలింగింపబడి నిలిచేటండి. శ్రీరాముడు కైలాసమును శివునిచే సత్కరింపబడుట. పార్వతీదేవి స్నేతను హత్తుకొని గట్టిగా కోటి సూర్యప్రకాశము కొరకు వస్త్రాలంకారములతో సత్కరించేదట. కమ్మలు, అందెలు, కడియములు, తల మీద ధరించు ఆభరణాలు, వడ్డాణములు, సూర్యచంద్రులు, పాపిట బొట్టు, హారములు మొదలైన వాటినిచే సీతమ్మను అలంకరించింది పార్వతీదేవి. అదండి ఎంత అద్భుతం! అంత ఆ శివుడు మా వైభవముగా శ్రీరామును అర్చించి, రామా శ్రీరామ, నీ నాభి కమలమున ఈ చతుర్ముఖ బ్రహ్మ అవతరించను. ఆ విధి నుండి, ఆ విధి అంటే ఇక్కడ బ్రహ్మండి, ఉద్భవించిన నేను రోదనముచే రుద్రుడు అనబడితిని. నీ ఆజ్ఞానువర్తికి మనువుడుగా ఉన్నాను, నీకు మనవుడిని అవుతానంటున్నట్ట. అంటే విష్ణువుకి బ్రహ్మగారు పుట్టారు, బ్రహ్మగారు నొసటి నుంచి రుద్రుడు వచ్చాడు కాబట్టి ఆ విధంగా అంటున్నారు. నీ ఆజ్ఞచే సంహారక కృత్యమును ఉన్నాను, నా చేత ప్రళయమొగినప్పుడు నీ పాప మెచ్చటగలదు. రావణహత్య పాపమునకి తీర్థయాత్ర చేయటం ఇదిను ఒక క్రీడ కాబో, నీకు పాపం ఎక్కడంటుంది? ఏమీ లేదు. అది మామూలుగా ఆ మిష చేత నీ తీర్థయాత్రలన్నీ కూడా చేస్తున్నావు. సీతతోడా సుఖముగా ఉండు, అయినా లోకమునకు ఆదర్శప్రాయముగా నీవిట్టు నటించుతువని నేను ఎరుగుదును. నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే అందరూ లోకంలో జనులందరూ కూడా చెయ్యాలి ఈ తీర్థయాత్రల్లో అని చెప్పి ఒక ఆదర్శంగా నిలవడానికే నువ్వు చేస్తున్నావు అని నాకు తెలుసు అని నానా విధములుగా స్తుతించి ఛత్రచామర సింహాసన మంచకాది రాజోపచారములను ఇచ్చి కిరీటాది దివ్య ఆభరణములను సమర్పించి హృదయమున చింతామణి కట్టి శ్రీరాముని ప్రయాణమును చేయించి పంపేట. అప్పుడు సీత రామునితో లజ్జతో కూడి నాకు గోవు నీకు చింతామణి అని వేడుకగా చెప్పిందట. అంటే కామధేనువు నాకు నీకు చింతామణి, కామధేనువు అన్నీ ఇస్తుంది, చింతామణి అన్నీ ఇస్తుంది అని అందట. అట్లే అని శ్రీరాముడి విమానముని ఎక్కి సకల జనులతో శంకరునికి నమస్కరించి వీడుకోల సూచనమును చూపి మాసములోని యజ్ఞమునకు బ్రహ్మను పిలిచి గంగా తీరమునే వెడలి హరిద్వారము చేరేటండి.
పిమ్మట కురుక్షేత్రములో ప్రవేశించి ఇంద్రప్రస్థమునకు వెళ్ళేట. మధువనమును చూసి బృందావనమును ప్రవేశించి గోకులమును అవలోకించి తిన్నగా గోవర్ధన పర్వతానికి వచ్చేటండి. ఆ తరువాత క్షిప్రా నదీ తీరమున పుణ్యప్రదముకు అవంతీ నగరమునకు వచ్చి మహాకాలుడికి నమస్కారం చేసి అనేక తీర్థములను దర్శిస్తూ గజక్షేత్రమును చూచి సాగరకూపమును వీక్షించి నైమిసారణ్యమున గోమతీ తీర్థమున స్నానము చేసి పౌరాణికుడకు సూత మహర్షిని చూచి సౌనికాది మహాములకు నమస్కరించి సత్కరించి బ్రహ్మవైవర్త సరస్సునందు స్నానం చేసుకుని తమసా నదిలో మునిగి అయోధ్యకు తిరిగి వచ్చారండి. శ్రీరాముడు తీర్థయాత్రలన్నీ కూడా ఆచరించి అయోధ్యకు వచ్చి సుఖించారు. పిదప జాగరూకుడుకు సుమంత్రుడు విజయముగా వచ్చుచున్న శ్రీరామచంద్రుని చూసి అయోధ్య నగరమును వివిధ ధ్వజములతోనూ తోరణ పతాకములతోడను పుష్పహారములతోడను స్వాగత సత్కారాలు చేసాడు. అలంకారాలు చేయించి రాజమార్గమునకు చందనము కలిపిన కళ్ళాపి ధరించి చల్లించి పూలహారములను వేలాడదీయించి బలిదీపములను పెట్టించి పట్టపుటేనుగును ముందు పెట్టుకుని సకల సేనలతో కూడి పుష్పక విమానంలో వచ్చుచున్న శ్రీరామునికి స్వాగతం పలుకుటకు సాగేట వెళ్ళేట. ఇట్లు వెళ్ళిన సుమంత్రుడు సాష్టాంగ దండ ప్రణామములు చేసుకుని కానుకలను సమర్పించి శ్రీరామునికి ఆలింగింపబడి తాను ధన్యుడనైతునని అనుకున్నట్టండి. పిమ్మట శ్రీరాముడు మంగళవాద్యములతోనూ నృత్య గీతాదులతోనూ బ్రాహ్మణుల వేదఘోషలతోనూ ముందుకు సాగాడు. సరయూ నదిలో నిత్య కర్మార్థము మునుపు తాను తన పేరుతో ఏర్పరిచిన తీర్థరాజమునకు వచ్చి స్నానము చేసుకుని వశిష్ఠుల వారానికి ఇచ్చినట్టు ఒక ఉపవాసము చేసి దధిశ్రాద్ధమును ఆచరించి అనేక దాన ధర్మములను చేసి 3వ నాడు అయోధ్య నగరంలో ప్రవేశించారు. ఎలా పెడితే అలా వచ్చిలేదు ఇంటికి. అయోధ్య నగర ప్రాకారములు దాటి బంగారము రత్నములతో నిర్మిత నగర గోపురాలను దాటి చక్కగా అలంకరింపబడిన తన అయోధ్య రాజధాని చూస్తూ వచ్చి రాజసభాద్వారమున విమానము నేలపై నిలిచేది. అంతట సుమంత్రపత్రులు పెరుగు అన్నముచే ఏర్పరిచిన బలులను కంచు పాత్రల్లో ఉంచుకొని నీటి కుండలతోనూ నూనె కుండలతోనూ శ్రీ సీతారాములకు దిష్టి తీసుకుని వాటిని దూరంగా విసిరి వేసుకుని స్నానము చేసుకుని రామమందిరములకు విచ్చేసి పిదప చింతామణి విరాజితులకు శ్రీరాముడు పుష్పక విమానము నుండి దిగి తమ్ములను నగర ప్రజలను రాజులను వెంట తీసుకొని సభలోనికి ప్రవేశించి సుఖముగా కూర్చున్నారు. తీర్థయాత్రలన్నీ కూడా చేసి జానకీదేవి కామధేనువుతో దివ్యరత్నములతో శోభిస్తూ తన అంతఃపురాన్ని ప్రవేశించింది. శ్రీరాముడు సమస్త పరివారాన్ని ప్రజల్ని తృప్తులుగా చేశారటండి. తర్వాత శ్రీరామచంద్రుడు కామధేను వలన వచ్చిన నేతితో కూడిన మంచి వంటకములతోనూ పరమాన్నముతోనూ షడ్రసభోజ్య వస్తువుల చేత బ్రాహ్మణ సమారాధన చేశారు. అన్ని వర్గముల ప్రజలను సంతృప్తులను చేసి పిదప తాను భుజించి పుష్పకమున రాజులందరికీ శయనించుటకు సుఖనిద్రాస్తరములను ఇచ్చాడు. ఇట్లు 5 రాత్రుల పాటు రాజులందరూ రాజసన్నిధిలోనే ఉన్నారు. శ్రీరాముడు రాజులందరినీ మంచి వస్త్ర ఆభరణములచే సమ్మానించాడు. శ్రీరాముడు రాజులను చూచి నా యొక్క యజ్ఞాస్తమును చూచి దాన్ని అనుసరించి వచ్చు వారితో మీరందరూ సపరివారముతోనూ సైన్యములతోనూ నగర ప్రజలతోనూ రావలేను అని ఆజ్ఞాపించాడు. వారు రాజాజ్ఞను శిరసావహించి వారి వారి బలములతో తమ తమ నగరములకు వెళ్ళారు. ఈ విధంగా ఆ తరువాత సుగ్రీవాది వానరులను వారి పరిచార జనులతో శ్రీరాముడు మిమ్మల్ని అశ్వమేధ యజ్ఞము తరువాత పంపిస్తాను, అంతవరకు ఇక్కడే ఉండేది, అశ్వమేధ యాగం చేద్దాం అనుకుంటున్నాను, ఆ తర్వాత పంపిస్తానన్నారు అని వారికి విడిదింట్లను చూపుని తన సన్నిధిలో ఉంచుకున్నాడు. ఈ దినం మొదలు నేను ఈ భూమిలో రాజ్యమేలుచుండినంత వరకు ఈ అయోధ్య నగరము నివసించు వారంతటా వేరెక్కడా భుజించకూడదు. తమ తమ గృహస్థాశ్రమ ధర్మావలంబులకు వారు వారి వారి ఇంట్లో యథాసుఖముగా వండి భుజింపదగును. నా నిబంధన ఉల్లంఘించరాదు. అందరూ యథాసుఖముగా ఉండదగును. ఇట్లు బేరీ వాద్యములతో ఊరి వారందరికీ చాటింపు వేయించాడు. సీతతో సుఖముగా ఉన్నాడు. అయోధ్యలో ఎక్కడ విన్నా వేదఘోషే, ఇంటింటను మంగళ నృత్య గీతవాద్యములు, అంతటా హరికీర్తనలే, పురాణ పఠనములు జరుగుతూ ఉన్నాయట. ఇట్లు సాకేత నగరము ఆనందముగా ఉన్నది. విష్ణుదాస, నీకిట్లు శ్రీరాముని యొక్క ఉత్తర యాత్ర చెప్పబడింది. ఈ యాత్రాకాండను ఎవరు భక్తితో వినుచుంటారో వారు యాత్రాఫలమును పొందుతారు. ఈ యాత్రాకాండ మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఎవరైతే వింటారో ఈ యాత్రలన్నీ చేసిన ఫలితం మనకి కూడా వస్తుంది. యాత్ర చేసి ధనమును ఆర్జించువారు దీనిని చదివినచో సుఖముగా వచ్చి ఇల్లు చేరుతూ ఉంటారు.
బ్రహ్మహత్యాది సమస్త పాపములు పరిహరింపబడును. ఈ యాత్రాకాండమును విన్నవారు సర్వతీర్థ స్నాన ఫలాన్ని అనుభవిస్తున్నారు. దీన్ని పఠించిన వారికి ధనమును కోరినట్లయితే ధనము లభిస్తుంది. కోరికలు కలిగిన వారు తమ కోరికలు తీరి సుఖిస్తారు. పాపాత్ముడు పుణ్యమూర్తి అగుతారు. ఎవరు ఉదయమే నిద్రలేచి తమ నిత్య కర్మానంతరము భక్తితో చదువుతారో వారికి శ్రీరాముడు కోరింది అనుగ్రహిస్తాడు. సర్వతీర్థ స్నాన ఫలము లభించును. యాత్రాకాండ శ్రవణముచే జన్మజన్మాంతర కృత పాపములు నశిస్తాయి. శతకోటి ప్రవిస్తరమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన ఆనందరామాయణములోని యాత్రాకాండలో శ్రీరామ ఉత్తర దేశ యాత్ర నగర ప్రవేశ వర్ణనమనే 9వ సర్గ ముగిసింది. దీంతో యాత్రాకాండ కూడా ముగిసింది. తర్వాత అధ్యాయంలో యాగకాండ చెప్పుకుందాము. 3వ కాండ. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.